హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినిమా డిక్టేటర్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ద రాజాసాబ్. Good, fantastic. మార్నింగ్ నా షో కంప్లీట్ చేశాను. మూవీ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది చూసినంతసేపు. కొంచెం కలర్ఫుల్ గా కానీ ఫిల్లింగ్ గా కానీ చాలా బాగా చేశారు. మూవీలో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ద వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అన్న స్క్రీన్ టైమింగ్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది కంపేర్ టు ప్రీవియస్ అదర్ మూవీస్. ఎప్పుడో డార్లింగ్ కానీ, బుజ్జిగాడులో ఆ టైంలో ఆయన చూసినట్టు అనిపించింది ఈ మూవీలో ఒక 80%. అండ్ ఫేస్ కూడా కొంచెం డిఫరెంట్ గా కనిపించింది, లైక్ బ్యాక్ టు డార్లింగ్ డేస్ లాగా అనిపించింది కొంచెం. బట్ నాట్ ఫుల్లీ, కొంచెం అనిపించింది. సో ఐ థింక్ నెక్స్ట్ కమింగ్ సినిమాస్ లో మన వంగమామ అలా గట్టిగా చూపిస్తాడు అనుకుంటున్నాను. బట్ ఈ మూవీలో అయితే కొంచెం రిఫ్రెషింగ్ లుక్ తో కొంచెం పండక్కి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది. ఆయన చూస్తూ ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన అందరూ ఎంజాయ్ చేస్తారు ఇదైతే పక్కగా. ఒక పాజిటివ్ ఎలిమెంట్ అయితే తమన్ మ్యూజిక్ 80% కొంచెం బాగా అనిపించింది, కానీ ఒక 20% కొంచెం సీన్స్ కి ఓవర్లాప్ అనిపించింది కొంచెం, అండ్ డిస్టర్బింగ్ గా అనిపించింది నాకైతే. అండ్ బట్ అది లౌడ్ మ్యూజిక్ నచ్చే వాళ్ళకి అది అల్టిమేట్లీ చాలా బాగా అనిపించింది. ఈ అఖండ కానీ ఇలాంటి హై లౌడ్ మ్యూజిక్ తో చూసినప్పుడు చాలా మందికి ఫ్యాన్స్ కి ఊపు వస్తుంది. బట్ కొంచెం డిస్టర్బింగ్ అనిపించింది. బట్ అది నెగిటివ్ అయితే కాదు, అల్టిమేట్లీ సినిమాకి పాజిటివ్. నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ థింగ్, అసలు ద లీస్ట్ థింగ్ అయితే విఎఫ్ఎక్స్. అసలు దీనికన్నా పిల్లమరి రాజు మన ఓంకార్ అనే షో అయితే చాలా అంటే చాలా బాగుంటది. టీవీలో చూసినంత సేపు ఇది అసలు ఇంత పాన్ ఇండియా బడ్జెట్ పెట్టుకొని చీప్ గా చేసినట్టు అనిపించింది విఎఫ్ఎక్స్ అయితే. బట్ తీసేసాక ఏం చేయలేము, చూసినంత సేపు ఓకే ఓకే అనిపించింది. సో అదొక నెగిటివ్ పాయింట్ అనిపించింది. అండ్ సంజయ్ దత్ గారు, ఆయన చూసినంత సేపు ఏదో ఫోర్స్డ్ గా యాక్టింగ్ చేయించినట్టుంది. ఏదో తెచ్చేసి ఇలా అనండి అలా అనండి, ఈ చేతులు ఇలా తిప్పండి, ఇంతే తప్ప పెద్దగా అండ్ ఫేస్ లో ఎమోషన్స్ కానీ ఈ విలన్ సైడ్ ఆఫ్ షేడ్స్ అయితే నాకు కనిపించలేదు 100%. మేబీ చూసే ఆడియన్స్ కూడా అది పెద్దగా ఎంజాయ్ చేయలేదు నేను థియేటర్ లో చూసినంత సేపు. బట్ ప్రభాస్ అన్నది మాత్రం అల్టిమేట్ గా ఎంజాయ్ చేశారు. ఈవెన్ నేను కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను, కామెడీ టైమింగ్ అని ఇవన్నీ. నెక్స్ట్ థింగ్ వచ్చేసి హీరోయిన్స్ ఏదో కలర్ఫుల్ గా ఉంచడానికి పెట్టారే తప్ప పెద్ద స్టోరీ డెప్త్ గా అయితే వాళ్ళు అవసరం లేదు. బట్ ఇంకా యాజ్ ఏ కమర్షియల్ సినిమాగా తీస్తున్నారు కాబట్టి ఇంక వాళ్ళు పక్కగా హీరోయిన్ ఉండాలి, ఒక సాంగ్ ఉండాలి, ఈ కైండ్ ఆఫ్ జోనర్ లో ఫిల్ చేసేసారు మన మారుతి గారు. అన్న ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టు ఒక పెద్ద విషయం చెప్పేటప్పుడు చిన్న బ్రేక్ ఇచ్చి వాడిని వదిలేసి మళ్ళీ చెప్తానని చెప్పారు ఆ ఇంటర్వ్యూలో. సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు ఆయన ఇక్కడ కూడా. ఒక సాంగ్ వేస్తున్నారు, దాని తర్వాత ఒక విషయం చెప్తున్నారు, ఒక సాంగ్ వేస్తున్నారు, ఒక విషయం చెప్తున్నారు. ఇదే ప్యాటర్న్ లో వెళ్ళిపోయింది సినిమా అంతా. మాల్విక మోహన్ అయితే ఏదో ఫ్లాష్ బ్యాక్ కి కనెక్ట్ అయ్యారన్న ఉంది, కానీ కంక్లూజన్ అయితే లేదు. ఇంకొక హీరోయిన్ అయితే ఫస్ట్ సాంగ్ లో యూజ్ చేశారు, తర్వాత ఏదో డబ్బులు మార్వడి అది ఇది అని చెప్పారు తప్ప దానికి కూడా పెద్ద కంక్లూజన్ లేదు. నిధి అగర్వాల్ అయితే కొంచెం ఒక 10% యూజ్ చేసుకున్నారు. బట్ మూవీకి తగ్గ డెప్త్ స్టోరీకి అయితే ఆమె అవసరం లేదని నా ఫీలింగ్. ముగ్గురిని ఎలా పెట్టారంటే ఏదో బెల్లం చుట్టూ ఈగలు దూరుతున్నట్టు ప్రభాస్ అన్న చుట్టూ వీళ్ళు తిరుగుతూ ఉంటారు. మూవీలో ఇంకా యాజ్ ఏ కమర్షియల్ సినిమాలుగా మన చిన్నప్పటి నుంచి చూస్తున్న మూవీస్ లో ఇది చాలా కామన్, కలర్ఫుల్ గా. బట్ సాంగ్స్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు క్వాలిటీలో. బట్ అది సినిమాకి అవసరం, ప్యూర్లీ సినిమాకి బాగానే అనిపించింది. బట్ ఓవరాల్ గా నైట్ షోస్ కి మనం చూడాలి, మరి టాక్ ఎలా ఉంటుందో. నేనైతే మిక్స్డ్ రివ్యూస్ చూశాను. ఇంకొక పాజిటివ్ ఎలిమెంట్ అయితే కామెడీ గ్యాంగ్, మన అదే సత్యాన్న, ఇంకా తమిళ యాక్టర్ ఉన్నారు, ఆయన పేరు నాకు తెలియదు, ఆయన ఇంకా సప్తగిరి గారు, ఇంకా ప్రభాస్ గారు, వీళ్ళ గ్యాంగ్ అండ్ హీరోయిన్స్ కానీ ప్రభాస్ అన్న వీళ్ళు అసలు ఈ మొత్తం ఇంట్లోనే జరుగుతుంది, ఇంట్లోనే. సో ఆ ఇంట్లో జరిగే కామెడీ సీన్స్ కానీ అవన్నీ చాలా మంచిగా వర్కౌట్ అయినట్టు అనిపించింది నాకైతే మూవీలో. అండ్ నానమ్మ ఎమోషన్స్ అవి కొంచెం ల్యాక్ అనిపించింది. బట్ ఓకే ఫైన్. బట్ ఈ మూవీలో ప్రభాస్ అన్న ఎమోషన్స్ మాత్రం చాలా బాగా చాలా అంటే చాలా బాగా చేశారు. లైక్ ఏడ్చే సీన్స్ ప్రాపర్ గా పడలేదు లాస్ట్ 3-4 మూవీస్ లో ప్రభాస్ అన్నకి. బట్ ఇందులో అయితే ఒక హాస్పిటల్ సీన్ లో అల్టిమేట్ గా బాగా చేశారు, చాలా బాగా అనిపించింది ఇది. ఆ పర్టికులర్ సీన్స్ మాత్రం. అక్కడ ఇంకా ప్రీ క్లైమాక్స్ నుంచి లాస్ట్ 30 minutes ఇంకా అదేదో మొత్తం రంగులు, హోలీ రంగుల్లో సినిమా ఉన్నట్టు రంగులు 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 రంగులుగా ఉంటుంది సినిమా అంతా. కలేసి మెల్లేసి ఊపేసి ఆపేసినట్టు అది మొత్తం ఇంకా రెడ్ బ్లూ స్క్రీన్ అంతా కలర్ఫుల్ గా. ఆయన సంజయ్ దత్ గారు కూడా ఏదో పొగలో నుంచి అటు ఇటు కదులుతూ లాస్ట్ 30 minutes అయితే అల్టిమేట్ గా కొంచెం విజువల్ లాగా బాగానే అనిపించింది. బట్ విఎఫ్ఎక్స్ అయితే బ్యాడ్ అందులో కొంచెం. రిమైనింగ్ సినిమా అయితే ఇంకా ఆ టైంలో కూడా ప్రభాస్ అన్న కామెడీ చేస్తూ డైలాగ్స్ కానీ, వన్ లైనర్స్ కానీ, పంచ్ లైన్స్ కానీ చాలా బాగా చెప్పారు. అవి వర్కౌట్ అయినా కూడా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉన్నారు. కొన్ని ఆ 3 hours ఆఫ్ రన్ టైం కి కొన్ని చోట్ల నిద్ర వచ్చినట్టు అనిపించింది. బట్ మ్యాట్ని కానీ, మార్నింగ్ షో కానీ, ఫస్ట్ షోస్ కానీ ప్రిఫర్ చేయండి ఫ్యామిలీస్ అయితే. ఐ థింక్ అది బెస్ట్ టైము. అసలు బ్లాంక్ గా వెళ్ళండి మూవీకి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మూవీని. నేనైతే యాజ్ ఏ మూవీ ఆడియన్ గా నాకైతే పర్లేదు అనిపించింది. మూవీ యావరేజ్ గా బాగుంది. పండక్కి మంచిగా ఫ్యామిలీతో కూర్చొని
చక్కగా కూర్చొని చూడొచ్చు. ఈవెన్ టికెట్ రేట్స్ కూడా సింగిల్ స్క్రీన్ అయితే 295 అండ్ మల్టీప్లెక్స్లో అయితే ఇంకా పీవీఆర్ వాటిల్లో పెంచారు, మనకి తెలియదు. బట్ సింగిల్ స్క్రీన్ ట్రై చేయండి, చాలా మంచిగా ఫ్యాన్స్తో ఎంజాయ్ చేస్తారు ఈ 2 days. ఇంకా సంక్రాంతి ఈ టైంలో అయితే. బట్ నా సజెషన్ అయితే లెంత్ కొంచెం ఎక్కువే ఉంది, బ్లాంక్గా వెళ్ళండి, సినిమా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. ఇంకొక మెయిన్ విషయం వచ్చేసి మూవీలో ఈ టీజర్ టైంలో ఒక లుక్ అయితే రిలీజ్ చేశారు, మన ప్రభాస్ అన్న చుట్టబట్టుకొని ఇలా కూర్చొని ఇందిరా పుట్టలో ఎలుబెట్టేదని, ఇది ఇలా సంథింగ్ ఒక టీజర్ ఉంది. అదైతే అసలు మూవీలో లేనే లేదు. మరి ఎందుకు పెట్టారో, అట్రాక్టింగ్ పెట్టారో అది మనకైతే తెలియదు. బట్ అది మూవీలో అయితే లేదు. అండ్ ముందుగానే చెప్పారు లాంగ్ లెంత్ ఉందని చెప్పి, కట్ చేసామని చెప్పి ఆల్రెడీ చెప్పారు. బట్ అది కూడా ఉండుంటే ఎక్కడన్నా కొన్ని అవసరం లేని సీన్స్ పెట్టేసి కొంచెం చేస్తుంటే బాగుండు అనిపించింది. బట్ అదైతే లేదు మూవీలో. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి మూవీలో జోనర్ ఏంటో అసలు లాస్ట్ వరకు మనం ఒక క్లారిటీ అయితే రాదు. ఫ్లాష్ బ్యాక్ లో ఏమో మాంత్రికుడు తాంత్రికుడు అంటారు, ఇక్కడ ప్రెసెంట్ వాళ్ళని హిప్నోటైజ్ చేసామంటారు. ఒక బాలీవుడ్ యాక్టర్ తెచ్చారు, ఆయన 3 Idiots లో కానీ వీటిల్లో ఉంటారు ఆయన, బాలీవుడ్ యాక్టర్. ఆయన తీసుకొచ్చారు, ఆయన ఏమో హిప్నోటిజం అంటారు అంతా. ఆయన మళ్ళీ వెనక్కి, ఈవెన్ నేను లాస్ట్ వరకు చూస్తున్నా, నాకు క్లారిటీ రాలేదు. పోయి ఆహా నచ్చే నచ్చే సాంగ్ ఇది హిందీలోనే పెట్టారు, తెలుగులో కూడా మేబీ డబ్బింగ్ ఆర్ సాంగ్ ఆల్టర్నేటివ్ దొరకలేదు అనుకుంటా. సో హిందీలోనే కొట్టేశారు, అది కూడా సెకండ్ హాఫ్ లో వస్తుంది ఆ సాంగ్. ఓవరాల్ గా సాంగ్స్ అయితే పిక్చరైజేషన్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మేకర్స్. అయితే పార్ట్ 2 ఉందని చెప్పి లాస్ట్ లో ద రాజాస్ ఆఫ్ సర్కస్ 1935 ఫిలిం బై మారుతి అని చెప్పి వేశారు. నాకైతే ఈ రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనిపించింది ఆ మూవీ. మరి నాకైతే అల్టిమేట్ గా 100% ఆ మూవీ తీరనుకుంటున్నాను. బట్ ఈ మూవీకి కమర్షియల్ గా మరి మంచి టాక్ వస్తేనే మరి దాని రిజల్ట్ అయితే మనం చెప్పగలం, అది ఉంటుందా ఉండదా అని. ఓవరాల్ గా ఫ్యాన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ప్రభాస్ గారి మూవీ కానీ ఇదంతా. బట్ నాన్ ఫ్యాన్స్ అయితే మాత్రం ప్రభాస్ గారి టైమింగ్, డార్లింగ్, ఏక్ నిరంజన్, ఈ టైప్ ఆఫ్ ఫేస్ కట్ కానీ, యాక్సెంట్ కానీ, కొంచెం బాడీ లాంగ్వేజ్ కూడా చాలా బాగా ట్రై చేశారు ఆయన. ఇందులో కొంచెం వర్కౌట్ అయినట్టు అనిపించింది. సో అది బాగా ఎంజాయ్ చేస్తారు నాన్ ఫ్యాన్స్ అయితే. ఫ్యాన్స్ అయితే ఇంకా డెఫినెట్ గా మూవీ మొత్తం ఎంజాయ్ చేస్తారు. ఆయన మాట్లాడింది కూడా ఇందులో చాలా ఎక్కువ మాట్లాడారు. సలార్లో అయితే ఓవరాల్ గా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఒక 2 minutes 3 minutes మాట్లాడింది ఉంటుంది. బట్ ఇందులో ఆయన ఒక 2.5 hours మూవీ ఇది మొత్తం మాట్లాడుతూనే ఉన్నారు. 1-liners ఇస్తారు, పంచెస్ వేస్తారు. చాలా కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా ట్రై చేశారు. అది వర్కౌట్ అవుతుంది స్క్రీన్ మీద, మీరే చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్కి అయితే ఇది నచ్చుతుంది. ఇంకా లాస్ట్ లో జోకర్ గెటప్ అది పార్ట్ 2కి లీడ్, అది 1935 ద రాజాస్ ఆఫ్ సర్కస్ ఉంది కదా, అది దానికి లీడ్. అది ఒకటి ఇలా కూర్చొని పుట్టలో పెట్టేది అనేది ఒకటి వదిలేరు. ప్రభాస్ గారు కొత్త రాజాసాబ్ లుక్ అని చెప్పి రిలీజ్ చేశారు, అదైతే మూవీలో ఎక్కడా లేదు. మేబీ మరి ట్రిమ్ చేయాల్సి వచ్చిందో లెంత్ వల్ల, కొన్ని సీన్స్ తీసేసి అది పెట్టిన ఫ్యాన్స్ కి అది ఒక ఐ ఫీస్ట్ లాగా అనిపించేది. బట్ మేకర్స్ అయితే అది తీసేశారు ఓవరాల్ గా. మేబీ కొన్ని నెక్స్ట్ కమింగ్ డేస్ లో యాడ్ చేస్తారేమో. సంజయ్ దత్ గారు ఈయన ఒంట్లోకి వచ్చి అలాంటి లుక్ ఏమైనా పడిద్దాం అనుకున్నా, మేబీ మేకర్స్ అది తీసేశారు. యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది నా ఫస్ట్ వీడియో, అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫ్యూచర్ లో ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఎవరిని ఉద్దేశించి అయితే కాదు, ప్రభాస్ గారిని కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఎవరిని కాదు. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. మీ అందరికీ ఈ వీడియోలో ఎక్కడన్నా రాంగ్ గా పదాలు వాడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. ఏదన్నా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్ గా నేను మార్చుకుంటాను. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. డూ లైక్ ఆల్సో. థ్యాంక్ యూ. నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని.